అందరికీ నమస్కారం। ఇది మన బడంగపేట్ 61వ డివిజన్ సంబంధించినటువంటి జేఎన్ఆర్ఎం కాలనీ డ్రైనేజ్ సమస్య। ఇక్కడ డ్రైనేజ్ నిండి అవుట్లెట్ లేక షిఫ్టెడ్ ట్యాంకులు నిండి పొంగి పొర్లి ఇక్కడ ఒక చెరువులాగా ఏర్పడింది। ఈ మొత్తం నీరు నిండి చూడొచ్చు, మనము విజువల్స్ చూడొచ్చు। మొత్తం చెరువు మొత్తం నిండిపోయి మొత్తము ఒక చెరువులాగా ఏర్పడిన తర్వాత ఇక్కడ దోమలు, ఈగలు, అనేక క్రిమి కీటకాలు అన్నీ ఏర్పడి ఇక్కడ ప్రజలు రోగాలతో బాధపడుతున్నారు। ఇక్కడ జిహెచ్ఎంసీ ఏర్పడిన తర్వాత కమిషనర్ గారు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నట్టు కాలనీవాసులు చెప్తున్నారు, ఇప్పటి వరకన్నా ఎవ్వరు వచ్చి ఇక్కడ చూసిన పాపాలను లేరు। ఇక్కడ అనేక మంది పార్టీ వాళ్ళు వస్తారు పోతారు, పార్టీ జాయినింగ్లు పెడతారు, ఇక్కడ ఎవ్వరు వచ్చి తిరిగిపోతారు, కానీ మా సమస్య దిక్కు మళ్ళీ చూడటం లేదని చెప్పి కాలనీవాసులు తెలియచేయడం జరిగింది। నేను ఒకటే అడుగుతున్నాను, ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది। ఈ సమస్య తీరేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది। మేము గతం వారం రోజులుగా తిరుగుతున్నాము, ఎక్కడికి వెళ్తే అక్కడ గ్రంథాలయం కావచ్చు, ఏదైతే శివనారాయణపురం కాలనీ సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ సమస్య కావచ్చు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ సమస్య కావచ్చు, అలాగే మన పెద్ద చెరువు దగ్గర దోమల సమస్యలతోటి కాలనీవాసులు విపరీతంగా బాధపడితే ఆ సమస్య కావచ్చు, ప్రతి సమస్య దగ్గర భారతీయ జనతా పార్టీ నిలబడి ప్రశ్నిస్తుంది। ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొద్దు నిద్రపోతున్నారు। ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీ సమస్యల మీద లేవనెత్తితే ఇక్కడ ఉన్న కమిషనర్ గారు ఇప్పటి వరకు నేను ప్రశ్నించినటువంటి ఎక్కడ ప్రశ్నించినా కూడా ఇప్పటి వరకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయటం లేదు। కమిషనర్ గారు ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు? మీరు ఇక్కడ ప్రజలు అనేక లక్షల రూపాయలు ఇక్కడ ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు, వేల రూపాయలు ఇక్కడ ట్యాక్స్ కడుతున్నారు। వీళ్ళు కట్టినటువంటి ట్యాక్సులు ప్రజల దగ్గర మీరు తీసుకుంటున్నారు, మీరు జీతాలు తీసుకుంటున్నారు, కానీ ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? ఈ సమస్యలు పట్టింపు మీకు లేదా? మీరు ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరు ఓట్లు వేయించుకున్నారు, ఇక్కడ ఉన్న ప్రజల ఓట్లు వేసుకొని గెలిచినారు, మన ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకోరు? ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ గురించి సిట్టు నివేదిక పంపిస్తే ఇవాళ రోడ్ ఎక్కిండ్రు అంటే మాజీ సీఎం కేసీఆర్ గారికి బాధ అయితేనేమో మీరు నోరు తెరుస్తారు। ఇవాళ జేఎన్ఆర్ఎం కాలనీలో నిన్న గ్రంథాలయంలో ఆ గ్రంథాలయానికి మీ భర్త ఇంద్రారెడ్డి గారి స్మారక భవనం అక్కడ పోతే పెద్ద చెరువు దగ్గర సమస్య, ట్రంక్ లైన్ మూసేసిండ్రు, అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ బడంగపేట్ సర్కిల్లో। ఈ ముఖ్యంగా 61వ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి, మీకు ఎందుకు అనిపించట్లేదు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీ నాయకుల గురించి మీరు పోరాటం చేయండి, తప్పులేదు, కానీ ప్రజల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి ఈరోజు మీడియా ద్వారా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను। ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ప్రజలు సచ్చేదాకా చూడకండి। ప్రజలు చనిపోయి రోగాల బారిన పడి ఆసుపత్రులలో డబ్బులు కట్టలేక, ఇంట్లో తిండికి డబ్బులు లేక అనేక సమస్యల మీద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు। కళ్ళు తెరవండి। ముఖ్యంగా అధికారులకు చెప్తున్నాను, మీరు నోరు తెరవకపోతే మేము అతి త్వరలో బడంగపేట్ సర్కిల్ ఆఫీస్ను ముట్టడిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను। భారత్ మాతాకి జై, జై శ్రీరామ్।